హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో సార్టింగ్ గురించి ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ ఫార్మాట్లకు వచ్చినప్పుడు ఇలా సీరియల్ నెంబర్స్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్నాయి. అంటే ఒక ప్లేస్లో ఒకటి, ఇంకో ప్లేస్లో ఇంకోటి ఉంది. చూడండి, మీరు గమనించవచ్చు. ఇలా ఉన్న సీరియల్ నెంబర్ ఫార్మాట్ను ఏ విధంగా ఈజీగా మనం అసెండింగ్లోకి కావచ్చు, డిసెండింగ్లోకి కావచ్చు మార్చుకోవాలని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదండి. చూడండి, దీన్ని నేను మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అసెండింగ్లోకి మార్చాలనుకున్నప్పుడు కీబోర్డ్ మీద ఆల్ట్ ఏ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అసెండింగ్ మారుతుంది. చూశారు కదా ఇక్కడ. ఇది అసెండింగ్ ఫార్మాట్. ఒక డిసెండింగ్ కావాలనుకోండి, ఆల్ట్ ఏ ప్రెస్ చేసి డి ప్రెస్ చేయండి, డిసెండింగ్లోకి మారుతుంది. చూడండి, ఇలా ఆల్ట్ ఏ ప్రెస్ చేస్తే అసెండింగ్, ఆల్ట్ ఏ ప్రెస్ చేసి డి ప్రెస్ చేస్తే డిసెండింగ్. రైట్, ఈ విధంగా అసెండింగ్ డిసెండింగ్ అనేది మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు షార్ట్ కట్కి కూడా గుర్తులేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? పైన హోమ్ మెనూ ఉంది కదా, హోమ్ పక్కనకి వెళ్ళినప్పుడు డాటా ఆప్షన్ ఉంటుంది. చూడండి, డాటా మెనూలోకి వెళ్తే ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇది అసెండింగ్ ఆప్షన్, కింద డిసెండింగ్ ఆప్షన్. నేను ఇక్కడ క్లిక్ చేస్తే మీరు గమనించేసి ఇప్పుడు అసెండింగ్లో ఉంది. ఇప్పుడు క్లిక్ చేస్తే డిసెండింగ్లోకి మారింది. చూసారు కదా కింద. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు డిసెండింగ్లోకి మారింది. మళ్ళీ ఇప్పుడు అసెండింగ్ క్లిక్ చేస్తాను, మళ్ళీ అసెండింగ్లోకి మారుతుంది. చూసారు కదా, ఇలా మనకు అసెండింగ్ ఆప్షన్స్, డిసెండింగ్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేయడానికి, అంటే షార్ట్ వే యూజ్ చేయొచ్చు, లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. రైట్, ఇలా అసెండింగ్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇక సీరియల్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఏం చేయాలి? సీరియల్ నెంబరు డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ మన సీరియల్ నెంబర్ ఉంది కదా, చూడండి. డైరెక్ట్ కొందరు ఏం చేస్తారు? టైప్ చేస్తారు 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్, 4 ఎంటర్, 5 ఎంటర్, 6 ఎంటర్, 7 ఎంటర్, 8 ఎంటర్, 9 ఎంటర్, 10 ఎంటర్ అని టైప్ చేస్తారు. చూసారు కదా, ఇలా టైప్ చేస్తారు. అలా కాకుండా ఈజీ ప్రాసెస్ కావాలనుకున్నప్పుడు ఏం చేయండి? ఫస్ట్ 1 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. తర్వాత 1 సెలెక్ట్ చేయండి. 1 సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ 1 దగ్గర డాట్ దగ్గర మౌస్ ఇలా తీసుకెళ్ళండి, సింబల్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి. ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. మనకు అన్ని 1లు రావడం మనం గమనించవచ్చు. రైట్, చూసారుగా. ఇక్కడ వీటితో పాటు ఒక ఆప్షన్ ఉంటుంది, సిరీస్ ఆప్షన్. ఇది క్లిక్ చేయండి. ఇందులో ఫిల్ సిరీస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకు సీరియల్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇలా ఇదొక వే అనేది. ఇంకొకటి ఏంటి అన్నప్పుడు మీరు 1 టైప్ చేయండి, ఎంటర్ కొట్టి 2 టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు 1 2 ఇచ్చేసాం కదా. ఇప్పుడు 1 2ను రెండింటిని సెలెక్ట్ చేయండి. ఇంతకుముందు లాగే ఈ మౌస్ను డాట్ మీదకి తీసుకెళ్ళండి, కార్నర్ మీద. కార్నర్ మీద డాట్ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మౌస్ టూల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇలా లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు మీకు ఇక్కడ నెంబర్ సిరీస్ కూడా కనిపిస్తుంది. చూడండి. చూడండి, నేను మౌస్ మూవ్ చేస్తాను, దాని దగ్గర మీకు నెంబర్ కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా నెంబర్ ఫార్మాట్ కూడా మనకు కనిపిస్తుంది. ఎంతవరకు కావాలని చూస్ చేసుకుంటూ అక్కడ మౌస్ క్లిక్ చేసి పెడితే ఆటోమేటిక్గా మనకు నెంబర్స్ రావడం గమనించవచ్చు. చూసారు కదా, ఇలా. రైట్, ఇక నెక్స్ట్ ఫార్మాట్ ఏంటన్నప్పుడు సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ 1 ఇచ్చేసేయండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ 1 సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేయండి? ఆల్ట్ హెచ్ ప్రెస్ చేసి F5 ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ బాక్స్ వస్తుంది, సిరీస్ బాక్స్. చూసారు కదా, సిరీస్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు మనకి బాక్స్ ఫార్మాట్లో ఏంటి? రోస్, కాలమ్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. రోస్ అంటే ఈ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 ఇలా ఒకే రోలో వెళ్ళిపోవడం. మనకు కాలంలో కావాలి కాబట్టి ఈ కాలంను సెలెక్ట్ చేయండి. కాలంను సెలెక్ట్ చేసి ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ కావాలనే ఇక్కడ చూడండి. ఎక్కడ ఎండ్ కావాలనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ స్టాప్ వాల్యూ దగ్గర 10 కావాలని కాబట్టి 10 ఇచ్చాను. ఓకే అండి, ఆటోమేటిక్గా మనకు నెంబర్స్ రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇలా. ఒకవేళ ఆల్ట్ హెచ్ F5 ఎస్ అన్నారు, మరి ఇది నాకు గుర్తుండకపోతే ఎట్లా అనుకున్నప్పుడు ఆప్షన్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇస్తున్నాను. స్టార్టింగ్లో 1 ఇచ్చి ఎంటర్ కొట్టాను. చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ 1 సెలెక్ట్ చేయండి. మనకి ఇక్కడ పైన హోమ్ మెనూ ఉంటుంది కదా, హోమ్ మెనూలో లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫిల్ ఆప్షన్ అని కనిపిస్తుంది పైన. ఫిల్లోకి వెళ్ళండి, సిరీస్ ఆప్షన్. దీనికే ఇప్పుడు నేను చెప్పింది ఆల్ట్ హెచ్ F5 ఎస్ అన్నట్టు. రైట్, ఇక్కడ క్లిక్ చేయండి, సిరీస్ క్లిక్ చేయండి, సేమ్ బాక్స్ వస్తుంది. సేమ్ మళ్ళీ కాలం సెలెక్ట్ చేయండి. స్టెప్ వాల్యూ 1 ఇవ్వండి, స్టాప్ వాల్యూ ఓకే 10 or 12 మీకు ఎంతవరకు కావాలని ఆ నెంబర్ ప్రొవైడ్ చేసి డైరెక్ట్ ఓకే అనండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నెంబర్స్ అనేది ప్రొవైడ్ కావడం జరుగుతుంది. చూశారు కదా. అసెండింగ్ ఎలా చేయాలి, సీరియల్ నెంబర్స్ ఏ విధంగా ఈజీగా టైప్ చేయాలనేది ఇప్పుడు ఎక్సెల్లో మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు షేర్ చేయండి, యూజ్ అవుతుంది వాళ్ళకు ఖచ్చితంగా.
సో అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలనుకున్నప్పుడు గంట పైన ఉన్న సింబల్ను సెలెక్ట్ చేయండి. ఓకే, సో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది.